ఆయన తిరిగి లేచాడు అన్నదానికి రుజువులను పరిశీలన చేస్తే మొదటిగా దేవుని వాక్యంలో రాయబడినవన్నీ సత్యం అని నిరూపించబడినవి గనుక ఆయన తిరిగి లేచాడు అని రాయబడిన వాక్యం కూడా అక్షర సత్యం. రెండవది, చారిత్రాత్మకంగా క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని కాలమానాన్ని విభజించిన విధానం చూస్తే అర్థమవుతుంది. అంటే ఆయన భూమి మీదకు రాకమున్పు, వచ్చిన తరువాత, ఇంకా క్రీస్తు శకంగానే పరిగణించబడుతుంది అనంటేనే ఆయన సజీవుడిగా ఉన్నాడని చరిత్ర చెప్తుంది. ఎందుకంటే ఒకరి శకం అని చెప్పాలంటే ఆ పదం బ్రతికి ఉన్న వారికే, వారి బ్రతికున్న కాలానికి వాడబడే పదం. కాబట్టి క్రీస్తు సజీవుడై ఉన్నాడు అని అర్థమిస్తూ క్రీస్తు శకంగా పిలువబడుతుంది. ఈ శకం, మనం ఇప్పుడు బ్రతుకుతున్న ఈ శకం క్రీస్తు శకంగా పిలువబడుతుంది. తర్వాత మూడవది, మానవుల యొక్క సాక్ష్యం. ఆయన తిరిగి లేచి ఆ కాలంలో 500 మందికి పైగా ఆయన కనిపించారు అని వాక్యం సెలవిస్తోంది అపోస్తల కార్యాల్లో. అంతేకాదు, మరి ఈ రోజుల్లో ఎవరైనా ఆయన్ని కలుసుకోవచ్చా అంటే అవును, కలుసుకోవచ్చనే చెప్తాను. ఎంతో మంది నేటికి ఆయన్ని కలుసుకుంటూనే ఉన్నారు. ఒక ప్రాంతానికి చెందిన ప్రజలో, లేకపోతే ఒక మతానికి చెందిన వారో కాదు, అన్ని ప్రాంతాల నుండి, అన్ని జాతుల నుండి, అన్ని భాషలు మాట్లాడు వారిలో నుండి, ఇంకా అన్ని వర్గాల వారిలో నుండి ఆయనను కలుసుకున్న ప్రజలు ఎందరో వారున్న పరిస్థితుల నుండి బయటకు వచ్చి సాక్ష్యమిస్తూ ఉన్నారు. ఆయన సజీవుడు గనక ఆయన్ని కలుసుకోగలుగుతున్నారు. ఆయన తిరిగి లేచాడు గనక ఆయనని అందరూ కలుసుకోగలుగుతున్నారు. ఈ మెసేజ్ మీరు పూర్తిగా వినాలి అని అనుకుంటే కింద లింక్ ఇచ్చాము. ఆ లింక్ని క్లిక్ చేస్తే అది మిమ్మల్ని బైబిల్ స్టడీలోకి తీసుకుని వెళ్తుంది. అక్కడ పూర్తి మెసేజ్ని వినగలరు.